ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జై తెలంగాణ అన్నాడే, అప్పుడో ఇప్పుడో రాహుల్ గాంధీ అన్న మరి ఎందుకో జై తెలంగాణ అంటాడు, ఎప్పుడన్నా జై కాంగ్రెస్ అంటాడు, జై తెలంగాణ అంటాడు. కాంగ్రెస్ పార్టీ యాడ్లో జై తెలంగాణ ఉండదు, రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో జై తెలంగాణ ఉండదు. ఎందుకు అన్నారు జై తెలంగాణ అని? అంటే జై తెలంగాణ అంటే తెలంగాణ ద్రోహులకు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి గారికి భయమా? తెలంగాణ ద్రోహులు అందరినీ దోస్తులు కదా, వాళ్ళకి ఏడ కోపం వస్తుందో అని రేవంత్ రెడ్డి గారికి భయం ఉన్నట్టున్నది. అందుకే ఆయన ఎప్పుడూ జై తెలంగాణ అన్నాడు. ఎప్పుడూ అమరవీరుల స్తూపం దగ్గర 2 పువ్వులు పెట్టాడు. జిల్లాలు రద్దు చేస్తా అంటాడు, రాజముద్రలు మారుస్తా అంటాడు. కాకతీయ తోరణం రాచరిక చిహ్నమా? చార్మినార్ రాచరిక ఆనవాళ్ళ? దాన్ని తొలగిస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తా అంటాడు. అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే, అంబేద్కర్ జయంతి నాడు అంత అద్భుతమైన విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని అవమాన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ గేర్. ఆసుపత్రిలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, రైతుల పంట పొలాలకు సాగునీరు రావడం లేదు, ప్రజలకు ఇంటింటికి తాగునీరు రావడం లేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆలస్యమవుతున్నాయి, రైతు బంధు సకాలంలో పడతలేదు, కరెంటు కోతలు ప్రారంభమైనాయి, భూముల ధరలు పడిపోయినాయి. మీదంతా రివర్స్ గేర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? తెలంగాణలో భూముల ధరలు పెరిగినాయి, తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు భూముల ధరలు పడిపోయినాయి తెలంగాణలో. కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెరిగినాయి, లక్షల మంది రియల్ ఎస్టేట్ల మీద జీవితాలు గడిపారు, జీవితాలను పొందారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ భూముల ధరలు పడిపోయినాయి. ఆపదకో సంపదకో అవసరం పడి అమ్మాయి పెళ్లికో భూమి అమ్ముదామంటే కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు రైతు గౌరవం పెంచిండు, రైతు చేతిలో ఉండే భూమి విలువ పెంచిండు. కానీ కాంగ్రెస్ వచ్చినాక రైతు విలువ తగ్గించిండ్రు, రైతు చేతిలో ఉండే భూమి విలువ తగ్గించిండ్రు. ఇది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న తేడా స్పష్టంగా 5 నెలల్లోనే ప్రజలు చూస్తా ఉన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 50 ఏళ్ల అభివృద్ధి చూపించారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది. అందుకే ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, ఈ ప్రభుత్వానికి కనునిప్పు జరగాలంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకు కూడా నాదొక విజ్ఞప్తి. ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలను